Okay students, Mohan Maths Academy, Introduction to Trigonometry, CBSE 10th class, exercise 8.4, 5th question, 6th bit. ఈ రెండు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. సైన్ ఏ నేను ఎస్ కింద రాస్తాను ప్రస్తుతానికి. కాస్ ఏని సి కింద రాస్తాను. ఓకే, మీరు ఎగ్జామ్స్లో మాత్రం అలా రాయొద్దు. ఓకే, ఇలా ఉండేటప్పుడు 1 - సైన్ ఉంది కదా, 1 + సైన్తో అంటే ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. జనరల్ రూల్ ఇది. (1 - s) ఉంది కదా, ఏం చెప్పాను, 1 + s తో న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని మల్టిప్లై చేయాలి 1 + s తో. ఓకే, న్యూమరేటర్ చూడండి, 1 + s × 1 + s, 1 + s హోల్ స్క్వేర్. అలా రాయకుండా ఆ రెండింటిని అలా వదిలేసినా పర్వాలేదు. డినామినేటర్ చూడండి, 1 + s × 1 - s అంటే 1² - s² అవుతుంది. ఓకే, 1² - s² అంటే ఏంటి, 1 - s². ఓకే, ఇప్పుడు మనకి ఒక పాపులర్ ఐడెంటిటీ ఉంది, sin² θ + cos² θ = 1. ఇప్పుడు ఈ sin² అటువైపు పంపిద్దాం, అది అటు వెళ్ళి -sin² అవుతుంది. ఇక్కడ ఏమైతే ప్లస్ అనమాట, ఈ +sin² అటువైపు వెళ్ళి -sin² అవుతుంది. సో 1 - sin² అంటే ఏమైంది, cos². 1 - sin² అంటే cos². ఈ రూట్ని న్యూమరేటర్కి డినామినేటర్కి అప్లై చేద్దాం. ఓకే, ఈ రూటు ఈ స్క్వేర్ కట్ అవుతాయి. ఇప్పుడు 1 - s మిగులుతుంది. ఈ రూటు స్క్వేర్ కట్ అయిపోతాయి, సి మిగులుతుంది. ఓకే, దీన్ని స్ప్లిట్ చేద్దాం, 1/c - s/c. ఓకే, మనకు తెలుసు 1/cos అంటే సీకెంట్. sin a/cos a అంటే tan a. ఓకే, ప్లస్ ఉంది, చిన్న ప్లస్. సో మనకి ఆన్సర్లో ప్లస్ వస్తుంది. ఓకే, LHSతో బిగిన్ అయితే మనకి RHSకి వచ్చేసాం. మిస్టేక్ చేసిన వెంటనే మనం జాగ్రత్తగా చూసుకుని రెక్టిఫై చేసుకోగలగాలి. ఓకేనా.